మా మిత్రులంతా ఇక్కడ వచ్చేసినందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ దేశవ్యాప్తంగా పనిచేస్తుంది. ఆ కోవలోనే మన పట్టణవాసి అయినటువంటి పొద్దుటూరు పట్టణవాసి అయిన సలీం ప్రధాన కార్యదర్శిగా నూతనంగా ఎన్నుకోబడినారు. మన ప్రజాసేవా సమితి ఎవరైతే పదవులను వాళ్ళ అలంకారంగా ఆ పదవులను న్యాయం చేయడానికి ఆ పదవిని మీరు తీసుకున్న పదవిని న్యాయం చేయడానికి గుర్తు చేస్తూ మేము అన్ని సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటాం. ఆ కోవలోనే నా ముందుగా ముఖ్య అతిథిగా ఇక్కడ చేసినటువంటి గౌరవనీయులు కరుణాకర్ యాదవ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆయన వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. మరి మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ నూతన ఎన్నుకోబడిన సలీం గారికి వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే మన ప్రజాసేవా సమితి ఉపాధ్యక్షులు బీటెక్ భాష కూడా రావాల్సిందిగా కోరుచున్నాను. మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు జాకిర్ ఉమ్రీ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. పొద్దుటూరు పట్టణం మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్కి అధ్యక్షులు నా మిత్రులు ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉండి మన ప్రజాసేవా సమితి అయితేమి మరి మూమెంట్ ఫర్ పీస్ జస్టిస్ కాలంలో కూడా నాకు వెంట ఉన్న నా మిత్రుడు హుసేన్ బాషా కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు చాలా సంతోషకరం. మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ గతంలో జిల్లా అధ్యక్షులుగా నేను ఈ సంస్థలో పనిచేశాను. ఏమి పేద ముస్లింలకైతే ఏమి ఎక్కడైనా అన్యాయం జరుగుతూ ఉందంటే వాళ్ళ వెంట నిలబడి ఎక్కడైనా కోర్టుల ద్వారా కానీ కేసులు అయితేనేమి ఎంతోమంది పేదలకు జైల్లో ఉన్న వారికి కూడా ఇడిపించడం జరిగింది మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్. మరి ఇలాంటి మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ప్రధాన కార్యదర్శిగా పొద్దుటూరు పట్టణానికి రావడం ఎంతో సంతోషకర విషయం. నేను ఒకటే చెప్తున్నాను మా ప్రధాన కార్యదర్శి గారికి, పొద్దుటూరు పట్టణం కూడా దౌర్జన్యాలు ఎక్కువ బాధితులు పీడించబడుతున్నారు. అలాంటి వారికి గుర్తించి వారికి వెంట ఉండాలి, వారి తోడ్పాటు అందించాలి. మేమున్నాము, మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ న్యాయం కోసం పోరాటం చేస్తాం, మీకు న్యాయం ఇప్పిస్తామని ఒక భరోసా కల్పించాలి. మేము ఆ కాలంలో అయితే వృద్ధిస్కులైనా కూడా మేము ఎన్నో మరమ్మతుల కోసం మేము ప్రయత్నించాం. ఆ ప్రభుత్వంలో మేము ఎన్నో మనము అక్కడ రావాల్సిందిగా ఆర్థికంగా ఏదైనా స్పోర్ట్స్ కానీ ఎక్కడైనా మరమ్మతులు చేయడానికి అమౌంట్ కానీ రావడానికి ప్రయత్నం చేశాం. అలాగే బ్యాంకులలో ఫస్ట్ బ్యాంకులు ఓపెన్ చేయాలంటే చాలా కష్టం ఉన్నది. మేము జీరో అకౌంట్ ఓపెన్ చేయడం మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిసే ఆ ఘనకార్యం మేమే చేసామనుకుంటాం. మేము ఆ విధంగా మాట్లాడి కలెక్టర్తో మాట్లాడి జీరో అకౌంట్లు ఓపెన్ చేయించాము. ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఈరోజు మా మిత్రులు ఇంతటి ఈ పదవి దక్కిందంటే నాకు సంతోషం. మరి ఈ అవకాశం కల్పించిన మా మిత్రులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా గెస్టు ఏదైతే మన న్యాయం కోసం పోరాటం చేస్తూ పొద్దుటూరు పట్టణంలోనే ఎవరైతే పీడితులుగా ఉన్న బాధితులుగా ఉన్న నేనున్నానని ముందుకు వెళ్తున్న నా మిత్రుడు గౌరవనీయులు కరుణాకర్ యాదవ్ మూమెంట్ మానవ హక్కుల రైట్స్ కోసం పోరాటం చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి మా ముందరున్నారు. ఆయన క్లుప్తంగా దీని గురించి వివరిస్తారు అని నేను చెప్తూ ఆయన మాట్లాడుతుందిగా కోరుచున్నాను. బహుజన ధర్మ పోరాట సమితి ఈ నెల 13వ తేదీన ఏర్పాటు చేస్తున్నారు. 11వ తేదీ ఏర్పాటు చేస్తున్నారు. దానికి ఎందుకంటే రైతుల కోసం అన్నాడు. రైతులు అంటేనే మన సంస్థ ఇప్పుడు ముందు ఉంటుంది. రైతుల కోసం పోరాటం చేస్తున్నారు కాబట్టి దానికి మా మద్దతు ఎప్పుడు ఉంటుంది. రైతులు ఉంటేనే భారతదేశం ముందుకు సాగగలుగుతుంది. ఎందుకంటే రైతులు ఈ మధ్య చూస్తున్నాం, రైతులు దగా చేస్తున్నారు. రైతుల కోసం పోరాటం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. రైతు లేనిదే దేశం లేదు కాబట్టి రైతుల కోసం చేస్తున్నారు. కాబట్టి నేను ఆయనకు మద్దతుగా ఉండి
మేము ఈ నెల 11వ తేదీ ఆయనకు అంటే 11వ తేదీ అంటే సోమవారం పడుతుంది. మేము మా కమిటీ తరపు నుంచి ఆయనకు మరోసారి ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు జిల్లా అధ్యక్షులు ఉమ్రీ గారు మాట్లాడాల్సిందిగా కూర్చున్నారు. आज के इस प्रोग्राम में मना प्रजा सेवा समिति के जानिब से MPJ मूवमेंट फॉर पीस एंड जस्टिस के जो स्टेट सेक्रेटरी हैं जनाब शेख सलीम साहब को उनकी तौखीर के लिए, उनकी हिम्मत अफजाई के लिए ये जो प्रोग्राम मुनाकिद किया गया है, इसमें जो भी हजरात आए हैं तमाम को तहे दिल से खुश आमदेद, अहलन व सहलन व मरहबा, वेलकम टू ऑल यू। ये मूवमेंट फॉर पीस एंड जस्टिस लोगों के लिए, पब्लिक के लिए सर्विस, जैसे कि अभी हमारे करुणाकर साहब बता रहे थे कि विद्या, उपाधि మరియు वैद्यम, ये 3 बुनियादी चीज़ें हैं हर इंसानों के लिए जहाँ भी ज़रूरी है। इंसानियत दुनिया के अंदर जहाँ कहीं भी बसती हो, एक विद्या, एजुकेशन, वैद्यम, हेल्थ और उपाधि यानी फूड, आहारम, ये गवर्नमेंट की ज़िम्मेदारी होती है। जहाँ कहीं भी हो, जिस देश में हो, जिस स्टेट में हो, जिस हुकूमत में हो, हर हुकूमत की, चाहे हुकूमत कोई भी हो, हर हुकूमत की ज़िम्मेदारी बनती है कि लोगों को ये फराहम करे। इसी सिलसिले में MPJ भी ये मूवमेंट फॉर पीस एंड जस्टिस जो ये समझता है, जो ये हमारे MPJ है, इसी सिलसिले में मेहनत करती है। और साथ में ह्यूमन राइट्स के भी हर तरीक़े से जहाँ कहीं भी, चाहे मणिपुर में हो, चाहे हिंदुस्तान में UP में हो, बिहार मुजफ्फरनगर में हो, चाहे दिल्ली में हो, जहाँ कहीं भी मुसलमानों के इंसानियत के हुकूक़ छीने जाते हैं, ह्यूमन राइट्स की पामाली होती है, डिमोलिश किया जाता है, उसके लिए MPJ हर जगह इसके ख़िलाफ़ हुकूमत से आवाज़ उठाती रही और हुकूमत तक अपनी आवाज़ को पहुंचाती रही। ऐसे ह्यूमन राइट्स को, इंसानी हुकूक़ों को बचाना चाहिए, इंसानी हुकूक़ पामाल होने से हिफाजत करना चाहिए। और इस दुनिया के, इस हिंदुस्तान के अंदर हर शहरी, हर सिटीज़न अमन के साथ में, पीस और इत्मीनान के साथ में ज़िंदगी बसर करते हुए तमाम हुकूक़ को, हर इंडियन सिटीज़न को जो हुकूमत की तरफ से जो भी हक़ मिलना चाहिए, उसको जो भी उसके राइट्स मिलना चाहिए, वो तमाम हुकूमत अदा करना है। इस सिलसिले में ये मूवमेंट फॉर पीस एंड जस्टिस इसके ख़िलाफ़ जद्दोजहद करती है, ये ख़िलाफ़ लड़ती है। तो इस मूवमेंट फॉर पीस एंड जस्टिस के, इस जमात के, इस ग्रुप के जो सेक्रेटरी हैं जनाब शेख सलीम साहब, वही 10 साल से और उससे पहले से इस जमात में खिदमत कर रहे हैं, MPJ में काम कर रहे हैं, इसमें सर्विस कर रहे हैं। पहले ट्रेजरर थे, बाद में सेक्रेटरी बने, बाद में प्रेसिडेंट बने। ऐसे कोई भी इंसान मेहनत करे तो अपने मेहनत से, अपने सलाहियत से आगे बढ़ता रहता है। खुशी जैसे मनुष्य लुचल उतारू कि इस बात की पहचान है कि हर जगह इंसान जो कोई भी, जहाँ कहीं भी हो, वो मेहनत करता है तो आगे बढ़ता रहता है। कोशिश कर रहा तो उसे और ओहदे, उसे और मनसब और उसके मुलाजिम मिलते रहते हैं। इंसान को चाहे इस दुनिया के अंदर हो, हर जगह यही उसका मकाम है। मेहनत करने से ही कोई चीज़ हासिल होती है। आज उनकी 10 साल की मेहनत, 15 साल की मेहनत आज उनको ये मकाम अता करी कि उन्हें MPJ के आज सेक्रेटरी का पोस्ट उनको मिला है। इसीलिए तरीके से हम लोग जहाँ कहीं भी हो, जिस पार्टी के अंदर भी हो, जिस ग्रुप के अंदर भी हो, हम मेहनत करते रहें, लोगों की सर्विस के लिए, लोगों की खिदमत करते रहें, तो आज नहीं तो कल मुस्तकबिल में हर एक इंसान को उनकी मेहनत का फल मिलेगा। ये मौका देने के लिए मैं हमारे प्रजा सेवा समिति के जो बुनियाद रखने, संगे बानी के जो बुनियाद हैं मोहम्मद अयूब खान साहब, और इसी तरीके से जो ह्यूमन राइट्स के जो ज़िम्मेदार हैं करुणा कुमार यादव साहब और BTech बादशाह साहब और सनाब सलीम साहब का मैं शुक्रिया अदा करते हुए अपनी बात को ख़त्म करता हूँ। समिति उपाध्यक्षुలు BTech బాషా గారికి మాట్లాడుతుందిగా కోరుచున్నాను. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు మరియు అస్సలాము అలైకుం. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, ఎవరైతే మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్లో ఒక చిన్న స్థాయి నుంచి మొదలై ఆయన ప్రయాణం ఈరోజు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆయన ఎన్నిక అవ్వడం జరిగింది. ఆయనకు ఎన్నికైన సందర్భంగా
మేము మన ప్రజాసేవా సమితికి మన కార్యాలయానికి పిలిచి ఆయనకు మేము సన్మానం చేస్తూ ఆయన మున్ముందు ఇంకా మరెన్నో పదవులు అలంకరించి ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ దేశవ్యాప్తంగా ఉంటే ఆయన ఈరోజు రాష్ట్రానికి ఎన్నికైనాడు. రేపటి రోజున ఆయన దేశానికి కూడా ఇంకా ముందు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పేరులోనే ఉంది మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అంటే ఇదొక ఉద్యమం. శాంతి, పీస్ అంటే శాంతి, జస్టిస్ అంటే న్యాయం. ఈ ఊర్లో కానీ ప్రొద్దుటూరులో కానీ రాష్ట్రంలో కానీ ఎంతవరకు మీ చేతనైతే ఉందో మీ పరిధి వరకు మీరు ఎక్కడ కూడా శాంతి కోసం మరియు ప్రజలకు న్యాయం చేయడం కోసం మీ వంతుగా మీరు కృషి చేయండి. మీరు మరెన్నో పదవులు ఇంకా అలంకరించాలని కోరుకుంటూ మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి ఎన్డి అయ్యూబ్ ఖాన్ గారు ఈ యొక్క మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జనరల్ సెక్రటరీ అయినటువంటి సలీం బాషా గారిని ఎన్నుకోవడం జరిగింది స్టేట్లో. ఈ సందర్భంగా ఆయన సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎంతో హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఇటువంటి ఏదైనా బాధ్యత అనేది ఇస్తే ఆయన బాధ్యత ఏమి లేదు గుర్తించి చేస్తారనే ఉద్దేశంతో ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంటారు. ఆయన ఈ మన సలీం బాషా గారు కూడా ఆయన ఎన్నో ఇది వరకు కూడా పట్టణ అధ్యక్షులుగా, జిల్లా అధ్యక్షులుగా ఎన్నో బాధ్యతలు ఆయన ఇస్తే అది ఖచ్చితంగా అమలు చేయడం జరిగింది. ఆయన చేసేంత మటుకు ఆయన కృషి చేసి ఈ యొక్క ఎంపీజీ సంస్థను ముందుకు నడపడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన సన్మానించడం చాలా హర్షించదగ్గటువంటి విషయం. ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ విద్య, వైద్య, ఆరోగ్య సంబంధించి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా, ఒక ప్రెజర్ గ్రూప్గా పనిచేస్తుంది. అలాగే మన కరుణాకర్ యాదవ్ గారు, ఆయన హ్యూమన్ రైట్స్ అతను, ఆయన ఒక పాలసీ కూడా దాదాపు ఇదే. రైతుల విషయం అయితేనేమి, విద్య, వైద్య, ఆరోగ్య విషయాలు కూడా ఆయన ముందు ఉండి చేసామంటున్నారు. మేము తప్పకుండా ఎంపీజే తరఫున మేము ఆయనకు సహకరిస్తామని విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యూబ్ ఖాన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ముఖ్యంగా ఉమెన్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అయినటువంటి ప్రధాన కార్యదర్శి అయినటువంటి సలీం గారికి, అట్లనే మన ప్రజా సేవా సమితి ఫౌండర్ అయినటువంటి అయ్యూబ్ ఖాన్ గారికి, అట్లనే నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు అయినటువంటి బీటిక్ భాషా వారి గారికి, ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకు, ఇక్కడ వచ్చిన నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఇక్కడ నేను ఈ మధ్యకాలంలో గమనించిందంటే చాలా సంస్థలు పుట్టగొడుగులేక పుడతా ఉన్నాయి. అది కేవలము వాళ్ళ యొక్క ఆర్థిక వనరులను కోసమై అది ముందుకు నడుస్తూ ఉన్నాయి. ఇటీవల కాలంలో నేను జిల్లా ఎస్పీ గారికి కూడా నేను ఫిర్యాదు చేయడం జరిగినది. ఈ మధ్యకాలంలో ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగినది. మానవ హక్కులు అంటారు, జస్టిస్ అని పేర్లు పెడతారు, చైర్మన్ పేర్లు పెడుతున్నారు, కానీ ప్రజలకు ఎవరు కూడా ఏం మాత్రం కూడా ఉపయోగపడేది ఏం లేదు. అన్న చెప్పినట్టు, గౌరవ పెద్దలు చెప్పినట్టు అలంకరణ ప్రాయంగా పదవులు పొందుతున్నారే తప్ప దానికి తగ్గట్టుగా ఇక సేవలు చేయకపోవడం చాలా బాధాకరం. అయితే అన్న నాకు ఫోన్లో చెప్పిన విధానం బట్టి ఈ ఉమెన్ ఫర్ పీస్ జస్టిస్ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అనే సంస్థ చాలా బాగా ముందుకు వెళ్తూ ఉంది. చాలా సేవాక్రమాలు చేస్తూ ఉన్నారు. మీలాగానే అందరికీ చాలా ముందుండి న్యాయబద్ధంగా కోర్టుల ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకు న్యాయం జరుగుతుందనే విధంగా వీళ్ళు కృషి చేస్తున్నారని చెప్పేసి నాకు చెప్పడంతో సరే అనేసి నేను రావడం జరిగింది. ఈరోజు ఒక అయ్యూబ్ ఖాన్ గారు పాపం అనునిత్యం ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి సమయం కూడా పేదల వైపున ఆలోచిస్తూ వారికి ముఖ్యంగా అన్నం ముందుకు వెళ్ళాలంటే బీటెక్ భాష గారి యొక్క సహకారము చాలా మెండుగా అందిస్తున్నారు. అంటే మీరిద్దరూ ఏకమైతేనే ఇది ముందు సాగుతూ ఉంది. మీకు తోడుగా చేదోడగా అన్న సలీం
గారు ప్లస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అయినటువంటి జాయింట్ సెక్రటరీ స్టేట్ నేను మా అవసరం ఎప్పుడున్నా కూడా ఆయుబ్ ఖారీ గారికి మేము ముందుండి చేతోడు వాదోడుగా ఉండి అన్ని రకాలుగా లీగల్గా సపోర్ట్ చేయడానికి, ఒకవేళ ఏదన్నా సంస్థకు ముందు పోవడానికి ఆర్థిక వనరులు ఏమైనా అవసరమైన అయితే మా వంతు మేము కృషి చేయడానికి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మేము ముందుంటాం. అయితే ఈరోజు మేము ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా ఈ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆకలితో ఉండడానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్ట లేక, కనీసం వసతులు లేక ఎంతోమంది ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అందుకే నేను జస్ట్ 11వ తారీఖున కూడా, ఈ నెల 11వ తారీఖున కూడా బహుజన ఐక్య వేదిక అని నేను ధర్మ పోరాట సభని 3000 మందితో శివాలయం సర్కిల్లో టీడీటీ కళ్యాణ మండపం దగ్గర మీటింగ్ పెట్టాలనుకున్నాను. ఎందుకంటే నేను చాలా బాధేస్తూ ఉంది. స్వాతంత్రం వచ్చి ఇన్ని ఏళ్ళైనప్పటికీ కూడా మనకు కనీసము ఉండడానికి ఇల్లు లేవు, సదుపాయాలు లేవు, కట్టుకోవడానికి బట్ట లేదు. ఒకసారి మనం కానీ రోడ్ల మీద ఫుట్పాత్ మీద పోతూ ఉన్నట్టయితే కానీ చలికి అలమటిస్తున్నారు. కానీ ఈ యొక్క ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా కానీ వైసీపీ, టీడీపీ, బీజేపీ నాట్ ఇక్కడ పొలిటికల్. కానీ నేనేమంటున్నా అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం వాళ్ళ వసతులు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళు కనీసం వాళ్ళ కంటికి కనపడలేదా, కానీ లేదని వినపడలేదా, వాళ్ళ ఆకలి అనేది కనీసం వాళ్ళు చూడకుండా ఉన్నారంటే ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. అందుకే నేను ఈరోజు మేము చెప్తూ ఉన్నాం, లాస్ట్ మంత్లో కూడా మేము దుప్పట్లు పంపిణీ చేశాము, అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది మన సంస్థల ద్వారా మనం చేస్తే అక్కడ ఆకలి కానీ అక్కడ వసతులు కానీ ఆగవు. ప్రభుత్వం కల్పించుకోవాలి, వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసినప్పుడే ముందుకు సాగుతాయి. ఉచిత పథకాలు ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, కనీసం ఉన్నటికి ఇల్లు, కట్టుకున్న బట్ట, తిన్నాడు తిండి ఇవి సమకూర్చి చాలు. విద్య, వైద్య, ఉపాధి ఇవి చాలు మనకి. అంతే. ఇవన్నీ మనకు ఉన్నాయంటే ఒక పరిశ్రమలు తీసుకురండి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ తీసుకురండి, ఉపాధి చూపించండి. అంతేగాని రాజకీయ నాయకులు ఎప్పుడు రాజకీయ నాయకులు అన్నలాగా ఉన్నారు, కానీ ఓట్లు వేసే ప్రజలు మాత్రం ఎప్పుడు వాళ్ళ యొక్క పేదరికంతో అలమడిస్తున్నారు. కాబట్టి ఈ వైపు కూడా చీఫ్ జస్టిస్ ఇది మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సలీం గారిని కూడా నేను ఇందు మూలంగా వేడుకున్న విషయం ఏమంటే, ఈ వైపు కూడా మీరు కూడా ముందుకు వెళ్తే మా వంతు సహకారం కూడా మేము కూడా ముందుకు వస్తాం. ఒకవేళ మీరు ఈ నెలలో 11వ తారీఖున మేము 3000 మందితో బహుజన ఐక్య వేదిక తరఫున మేము మీటింగ్ పెడుతున్నాం. కేవలము నిరుద్యోగము, విద్య, ఉపాధి దీనిపైనే మనం మాట్లాడాలనుకున్నాము. ఇక్కడ ఒక పార్టీకి సంబంధం లేదు, ఓన్లీ బహుజనం. ఎక్కువగా నష్టపోయేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు. కాబట్టి దాన్ని ఒక బహుజనుల ధర్మ పోరాట సభ అని చెప్పేసి నేను నామకరణం చేసి ఆ రోజు మీటింగు పెట్టాను. కాబట్టి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి దానిలో పాల్గొనాలనుకుంటే అందరూ ఆహ్వానితులే. కుల మతాలకు ఏమీ కాదు. ఇక్కడ కేవలము పేదరికము, నిరుద్యోగము, రైతులపైన ఇక్కడ చర్చ ఉంటుంది. కాబట్టి దీనికి రావాలనుకుంటే అందరూ కూడా ఆహ్వానితులని చెప్పేసి ఇందు మూలకంగా నేను చెప్తున్నాను. జస్టిస్ నూతనంగా ఎన్నుకోబడిన సలీం గారికి మన ప్రజాసేవా సమితిగా ఘనంగా సన్మానించడానికి ఇక్కడ వెళ్ళడం జరిగింది. మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ గురించి ఆయన వివరించాలి. ఎందుకంటే చాలామందికి మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ గురించి తెలియదు. కాబట్టి ఈరోజు మా సంఘసేవ న్యూస్ ద్వారా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఈ న్యాయం కోసం పోరాటం చేసే ఈ సంస్థను ఆయన తెలుపవలసిందిగా కూర్చున్నాను. అల్హమ్దులిల్లాహ్. సోదర మహాశయులారా, ఈరోజు ఇక్కడ ఒక సన్మాన సభా కార్యక్రమం మన ప్రజాసేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎండి అయ్యూబ్ ఖాన్ గారు ఆయన ఆఫీస్లో ఏర్పాటు చేయడము, నూతనంగా ఎన్నికైనటువంటి నాకు ఆహ్వానం అందించి మీరు రావాలా, మేము సన్మానిస్తామని చెప్పడము, ఆయన మాటను అంగీకరించి ఇక్కడికి రావడం జరిగింది. ఈ స్టేజ్ని అలంకరించినటువంటి మన ప్రజాసేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎండి అయ్యూబ్ ఖాన్ గారికి, మరియు ఎంపీజే కడప జిల్లా అధ్యక్షుడు జాకీర్ ఉమరి గారికి, మరియు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర స్థాయి కమలాకర్ యాదవ్ గారికి, మరియు వ్యవస్థాపక ప్రజాసేవా సమితి ఉపాధ్యక్షుడు బీటెక్ భాషా గారికి, మరియు ఎంపీజే పట్టణాధ్యక్షుడు హుసేన్ భాషా గారికి, మరియు ఇక్కడికి వచ్చినట్టు నా తోటి సోదరులందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సోదర మహాశయులారా, పదవులు అనేటి
వస్తుంటాయి పోతుంటాయి, ఇవేమి ఇంపార్టెంట్ కాదు. కానీ పదవి అనేది చాలా బాధ్యతలు కూడుకున్న విషయం. ఎందుకంటే ఒకవేళ పదవి తీసుకున్న తర్వాత దాన్ని నిర్వర్తించకపోతే మనము జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. అందువల్ల పదవి వస్తే ఒకవైపు బాధ కలుగుతుంది కూడా. ఎందుకంటే మనం ప్రజల యొక్క బాధ్యతలు తీసుకున్నాం, ఆ బాధ్యతలు కనుక నిర్వర్తించకపోతే దేవుని దగ్గర పట్టుబడిపోతామనే యొక్క బాధ మన సంకల్పంలో, మన మనస్కాంతలో భయం అనేది ఒకటి ఉంటుంది. అందువల్ల ఏదైతే పదవి అలంకరించామో ఆ పదవికి ఎప్పుడు ఎల్లవేళలా ఆ పదవిని మనము నిర్వర్తించి దానికి సరైన న్యాయం చేసినప్పుడే మనము ఆ పదవికి అర్హులం కూడా. ముఖ్యంగా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ దాదాపు 20 సంవత్సరాలైంది స్థాపించి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2005లో అప్పుడు పొద్దుటలో ప్రారంభించేటప్పుడు మన అయ్యూబ్ అన్నగారు పట్టణానికి తొలి ప్రధాన కార్యదర్శిగా పట్టణానికి, తర్వాత ఆయన అధ్యక్షులు, జిల్లా బాధ్యులు, దాని తర్వాత రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఆయన కార్యక్రమాలు చేశారు. ఆ పదవులు నిర్వర్తించారు. మూమెంట్ ఫర్ పీస్ అని సరైన దిశ చేశారు, దానికి సరైన న్యాయం చేశారు. కొన్ని కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ విడిపోవడం వల్ల ఆయన శబ్దత చేకూర్చి ఆయన ఇక్కడనే నిలబడిపోయారు. దాని తర్వాత అది తెలంగాణలోనే జరుగుతానేది ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పునర్జీవం పోసుకోలేదు. ఇప్పుడిప్పుడే 4 సంవత్సరాల ముందు దీన్ని మళ్ళా ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేశాము. అందులో భాగంగా నాకు 2024, 25, 26 మార్చి వరకు అంటే 2 ఏళ్ల పాటు రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ పూర్తి పేరు ఇది. షార్ట్కట్గా మనం ఎంపీ అంటాం. మూమెంట్ అంటేనే ఒక కదిలిక, ఒక ఉద్యమం. పీస్ శాంతి, జస్టిస్ న్యాయం. ఎప్పుడైతే ప్రజలు శాంతికి న్యాయానికి పీడితులు అవుతారో అక్కడికి మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ వెళ్తుంది. వారికి న్యాయం వచ్చేలా వరకు ప్రయత్నం చేస్తుంది. ఎక్కడైతే శాంతి భద్రతలు లోపిస్తాయో అక్కడికి వెళ్తుంది. అక్కడ శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఎక్కడైనా హ్యూమన్ రైట్స్ మనిషికి ఆ యొక్క మానవ హక్కులు ఏదైతే క్షీణించాయో అక్కడ ఒక ఆ రైట్స్ను కాపాడడానికి ఏదైతే ప్రభుత్వ పరంగా, రాజ్యాంగ పరంగా మనం ఏం చేయగలం, దానికి అనుగుణంగా ఇలా పీడితులు హక్కును కోల్పోతున్నారు, వారి హక్కులను కాపాడాలి, వారి హక్కులు వారికి ఇప్పించాలి అనే విధంగా మనము ధర్నాల రూపంలో కానీ, మెమోరండం ద్వారా కానీ ఇలా అక్కడికి పోయి వారికి న్యాయం చేయడం జరుగుతుంది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. ఎక్కడైతే ప్రజలు పీడితులవుతారో అక్కడికి వెళ్ళడం, వారికి శాంతి న్యాయం స్థాపించడానికి ప్రయత్నం చేయడం. ముఖ్యంగా మనం ఇప్పుడు ఉన్న భారతదేశంలో శాంతి భద్రతలు లోపించాయి. ఈ శాంతి భద్రతలు లోపించాయంటే మానవుడు తన యొక్క ఉనికిని కోల్పోయి జాతులు, మతాల, తెగాలుగా విడిపోయి తాను గొప్ప అంటే తాను గొప్ప అని ఒక జాతిని ఇంకొక జాతిని హీనంగా చేయడం, చూడడం ఇది సర్వసాధారణమైంది. అలాంటప్పుడు హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కులు, ప్రతి మానవుడు తనకు కల్పించినటువంటి హక్కును పొందినప్పుడే భారతదేశం యొక్క రాజ్యాంగం సజీవంగా ఉంటుంది. అలా కాక మనం అగ్రకులం, వాళ్ళు దళితులు, మైనార్టీలని ఎప్పుడైతే విడివిడిగా చేస్తామో అప్పుడు ఈ యొక్క మానవ హక్కులు కోల్పోవడానికి ఆస్కారం ఉంది. అందువల్ల
ఎక్కడైతే శాంతి భద్రతలు లోపిస్తాయో అక్కడ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ప్రతి మతాల వారిని పిలిపించి అక్కడ ఒక శాంతి కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడైనా ఏ సమస్యలు వచ్చినా ప్రతి సంఘం నుంచి ఒక మనిషిని తీసుకొని ఆ పెద్ద మనిషి ద్వారా మనము ఒక ప్రణాళిక ద్వారా ఆ యొక్క శాంతి భద్రతలను నివారించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తుంది. ముఖ్యంగా తెలంగాణ, కలకత్తా, మహారాష్ట్ర, కేరళ ఇలా 8 రాష్ట్రాల్లో చాలా బలంగా పనిచేస్తుంది. ఈ సంస్థకు నేషనల్ కోఆర్డినేటర్ కూడా ఒకరు ఉంటారు. ఈ స్టేట్ని అంతా చూస్తుంటారు, పర్యటన చేస్తుంటారు. ఎక్కడెక్కడైతే అవసరాన్ని బట్టి దేశవ్యాప్తంగా జరిగే సమస్యలను తీసుకొని మనము ఉద్యమాలు చేస్తూ ఉంటాం. ముఖ్యంగా రైతు సమస్యలు, ఢిల్లీలో జరిగినటువంటి ఆ సమస్యల పరంగా కూడా మనము ధర్నాలు చేయడము, ర్యాలీలు చేయడము, ఎప్పుడైతే పిలుపు ఇస్తారో దేశవ్యాప్తంగా రైతుల బంద్ అంటే ఆ బంద్లో కూడా పాల్గొని బంద్ను విజయవంతం చేశాం. ఇంకా మైనార్టీ పరంగా చూస్తే మనము మీరు చూసింటారు, మైనార్టీకి 4% రిజర్వేషన్ కల్పించిన రాజశేఖర రెడ్డి అంటే అది మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ చేసిన ఉద్యమం ద్వారానే వచ్చింది. 2008లో మన అయ్యవన్న గారు అప్పుడు జిల్లా అధ్యక్షుడు, కల్పాడు జిల్లా అధ్యక్షుడుగా ఉన్నారు. 1,00,000 మందితో ఇందిరా పార్క్ దగ్గర మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా ద్వారా అప్పట్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆ సభ అయిపోతానే సాయంత్రానికి ఆయన మన రాష్ట్ర బాధ్యతల్ని పిలిపించి మాట్లాడడం జరిగింది. ఏమిటి మీ డిమాండ్స్? మా డిమాండ్స్ మా సొంత డిమాండ్స్ కాదండి, ఇవి రిజర్వేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కంటిన్యూ చేసినారు. అప్పట్లో వచ్చిన రిజర్వేషన్ల పరంగానే మైనార్టీలు చాలామంది చాలా చదువుల్లో ముందంజలో ఉన్నారు, చాలా విద్యావంతులు అయ్యారు, ఇంజనీర్లు, డాక్టర్లు ఇలా చాలామంది ఈ చదువులు ముందున్నారు. అందువల్ల మనం ఇప్పుడు కూడా ఆ యొక్క 4% రిజర్వేషన్ కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఈ సభకు ఇక్కడ మన ప్రజాసేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎండి అయ్యూబ్ ఖాన్ గారు ఏర్పాటు చేయడం చాలా సంతోషదగ్గ విషయం. మరియు ఈ సభను ముందుకు తీసుకువెళ్ళిందిగా ఎండి అయ్యూబ్ ఖాన్ గారిని కోరడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చినటువంటి మరియు ఈ సభ ఏర్పాటు చేసినటువంటి ఎండి అయ్యూబ్ ఖాన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ఫర్ పీస్ అండ్ జస్టిస్ నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనటువంటి సలీం గారికి, మరి అన్నగారు చెప్పినట్టు 2000 రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఇక్కడి నుంచి 4 బస్సులు ఎంత మనం గ్రౌండ్ వర్క్ చేశామంటే ఎంతో కష్టపడినాం. అప్పుడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను నేను. కష్టపడి 4 బస్సులు అంటే 200 పైచిలుకు తీసుకుపోయి అక్కడ ధర్నాలు పాల్గొన్నాం. అల్హమ్దులిల్లాహ్ ఆ ధర్నా విజయవంతమై ఈరోజు 4% అవ్వడం కారణం మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ద్వారానే వచ్చిందని నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే అంత గ్రౌండ్ వర్క్ చేశాం, అంత శ్రమించినాం. ఎప్పుడైనా ఉద్యమాలు చేయాలంటే వెనకాడే ప్రసక్తి లేదు. ఇప్పుడైనా కానీ ఎవరికైనా బాధలు ఉన్నా, ఏదైనా కష్టాలు ఉన్నా మనిషి మన దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎంతైనా పోరాట పట్టిమ చేసి వాళ్ళకి న్యాయం ఇప్పించడానికి మా అన్నగారు కరుణాకర్ యాదవ్ గారికి అయితే ఏమి, ఇప్పుడు మన నూతనంగా ఎన్నికైన ప్రధాన గారు సలీం గారు అయితే ఏమి, మా ప్రజాసేవ సమితి ఎప్పుడూ వాళ్ళ వెంట ఉంటుందని మరోసారి నేను తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ముందు తీసుకుంటూ జై హింద్, జై భారత్. ఇప్పుడు మా మిత్రులంతా వచ్చి ఆయన ఘనంగా సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాను. ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి కరుణాకర్ యాదవ్ గారు ఆయన చేతుల మీదుగా నూతన మూమెంట్ ఫర్ పీస్ జస్టిస్ నూతనంగా ఎన్నికైనటువంటి సలీం గారికి సన్మానం చేసిందిగా కోరుచున్నాను. మూమెంట్ రండి.
ఫోటో కానీ పిలుస్తానే వచ్చిన మా మిత్రులు మరి అన్నగారు నా సోదరులకు అందరికీ మన ప్రజాసేవ సమితి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్, జై భారత్.